ఈ మధ్య పేపర్లు టీవీలు అవి చూస్తూ ఉంటే ఏదైనా ఒక చోటకి మీరు వెళ్ళారనుకోండి, ఏదో ఒక బోనస్ ఇస్తున్నారు వాళ్ళు కదా. అంటే ఒక టీషర్ట్ కొంటే ఇంకో టీషర్ట్ ఫ్రీ, ఏదో ఒక సబ్బు కొంటే 2 సబ్బులు ఫ్రీ. మరి మీరు ఇంత పెద్ద యజ్ఞానికి వచ్చాక మీకు ఏదో ఒక బోనస్ ఇవ్వకపోతే ఏంటి, వీళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా? ఫలానా సూపర్ మార్కెట్కి వెళ్తే వాళ్ళు అదేదో బోనస్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. అంచేత మీ 3 కోరికలు తీరేటటువంటి ఒక విధానం నేను మీకు అందజేస్తున్నాను. మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది 3 కోరికలు ఎలా తీర్చుకోవాలో నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. దీన్ని చెప్పినట్టు మీరు చేసుకుంటే మీ జీవితాలలో మీరు కావలసిన లాభాలు పొందుతారు. మరి గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞానికి వచ్చి మీకు ఈ మాత్రం లాభం కూడా లేకపోతే ఎందుకు రావటం? స్థిరంగా కూర్చోండి. మరి కొంచెం కష్టపడాలి. మీరు కోరికలు తీరాలి, కానీ కష్టపడను అంటే నేనేం చేయలేను. స్ట్రైట్గా కూర్చోండి. కూర్చోలేనటువంటి వాళ్ళు మీకు ఎలా వీలుగా ఉంటే అలా కూర్చోండి, కానీ కూర్చునే పద్ధతి మాత్రం ఇదే. పద్మాసనంలో కూర్చోవాలి. మీరు పద్మాసనంలో కూర్చోలేని వాళ్ళు సిద్ధాసనంలో కూర్చోండి. నడువు తిన్నగా పెట్టుకోండి. ఎడమ అరిచెయ్యి ఒళ్ళో పెట్టుకుని కుడి అరిచెయ్యి దాని మీద పెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాగే చేయాలి. మీరు ఏమీ మార్చడానికి వీల్లేదు. ఇది టెక్నాలజీ. ఇది 3 కోరికలు ఇవి తీరుస్తుంది. మొట్టమొదట కుటుంబంలో కానీ, ఆఫీసర్తో కానీ, ఇతరులతో కానీ మీకు పట్టం లేదు, అంటే ప్రేమమయ వాతావరణము లేదు. దానికి ఈ సాధన పనిచేస్తుంది. మీరు ఇవాళే ప్రాక్టీస్ చేసేయండి. మీరు ఇంటికి వెళ్ళే లోపల ఏమైనా మార్పులు వస్తే నేను ఆనందిస్తాను. కానీ మార్పులు రాలేదు అంటే మీరు ఇంకా చెయ్యాలి తప్ప విధానంలో తప్పేం లేదు. ఇదే విధానము. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్ప తాంత్రికుడు దగ్గరికి వెళ్ళినా ఈ విధానమే చెప్పగలడు. కానీ ఇందులో తంత్ర ఏమీ లేదు, మోసం ఏమీ లేదు, ఇతరుల మీద అధికార ప్రయోగం కూడా ఏమీ లేదు. చాలా శాంతియుతమైనటువంటి వైదిక మార్గము. కళ్ళు మూసుకోండి. ఎవరితో మీరు స్నేహంగా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని కానీ ఆ పరిస్థితిని కానీ ఊహించుకోండి. ఇక్కడ మీ ఊహ చాలా ముఖ్యం. మీరు ఎంత స్పష్టంగా ఊహించుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా మీరు అనుకుని చూడండి. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. మొట్టమొదట నేను చెప్తున్నటువంటి ఈ బోనస్ టెక్నాలజీ ప్రేమ గురించి చెప్తున్నాను. నేను ఎంత చెడ్డవాడినైనా కూడా ప్రేమతో గెలిచేయవచ్చు. బుద్ధుడు అంగుళీమాలుడు దగ్గరికి వెళ్తే అంగుళీమాలుడు బుద్ధుడిని చంపేస్తాను అనేటటువంటి వాడి శిష్యుడు అయిపోయాడు. టెక్నాలజీ ఇదే బుద్ధుడు ఉపయోగించింది. కానీ బుద్ధుడు ఉపయోగించినంత గొప్పగా మీరు ఉపయోగించలేకపోవచ్చు. కానీ మీ ముందుకి అంగుళీమాలుడు లాంటి రాక్షసుడు రాడు, మామూలు వ్యక్తులే వస్తారు కనుక పర్వాలేదు. స్ట్రైట్గా కూర్చోండి. కళ్ళు మూసేసుకోండి. ఇప్పుడు చేతుల్ని చిన్ముద్రలో జ్ఞానముద్రలో పెట్టుకుని 2 మోకాళ్ళ మీద పెట్టుకోండి. చేతులు వేరు చేసి, ఇందాక మీరు చేతులు ఎడం చేయి కింద పెట్టుకున్నారు, కుడి చేయి పైన పెట్టుకున్నారు. ఇప్పుడు చేతులు వేరు చేసేయండి. జ్ఞానముద్రలో కానీ చిన్ముద్రలో కానీ కూర్చోండి. జ్ఞానముద్ర చిన్ముద్ర తెలియకపోతే నా వైపు చూడండి. ఈ 2 వేళ్లను కలిపేటటువంటి దాన్ని జ్ఞానముద్ర అంటాం. దాన్ని మోకాళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళు మూసేసుకోండి. ఇంకా ఇక్కడ మీ యొక్క ఊహ ఎంత పటిష్టంగా ఉంటుందో అంత సత్ఫలితాలు వస్తాయి. మీ చుట్టూరా కూడా నీలిరంగు కాంతిని ఉపయోగించుకోండి. అంటే మీరు ఓ నీలిరంగు గోడలు ఉన్నటువంటి కుర్చీ కానీ, టీవీ కానీ, మంచం కానీ ఏమీ లేదు. ఆ గది ఎలా ఉంది అంటే పైన కప్పు నీలిరంగులో ఉంది, గోడలు నీలిరంగులో ఉన్నాయి, నేల కూడా నీలిరంగులో ఉంది. అది ఊహించుకోండి.
ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఆ నీలిరంగులో ఆ గదిలోకి మిమ్మల్ని ఎవరు ప్రేమించాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి కానీ, ఆ స్త్రీ కానీ, ఆ సమూహం కానీ వచ్చింది అనుకోండి. సమూహం ఎక్కువగా ఉంటే గదిని పెద్ద చేసుకోండి. కావలసినంత గదిని పెద్ద చేసుకోవచ్చు. మీ గదిలో లక్షలాది మందిని కూర్చోపెట్టవచ్చు. మీ ఇష్టం. ఏ సమూహాన్ని మీరు మీ ప్రేమతో నింపాలనుకుంటున్నారు. వాళ్ళ మనస్సులు మీరు మార్చటంలే, మీ ప్రేమను వాళ్ళ మీద పోస్తున్నారు. వాళ్ళని ప్రేమిస్తున్నారు మీరు. ఆ ప్రేమ, ఆ అనుభూతి చెందండి. వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, కోపాన్ని వదిలేయండి. ఏ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించటం లేదో, ఏ వ్యక్తి వల్ల మీ మానసిక శాంతి పోతోందో ఆ వ్యక్తిని మీ ప్రేమతో ముంచెత్తండి. మీ ఎదురుకుండా కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి కానీ, ఆ సమూహం కానీ, ముంచెత్తండి. అది ఫీల్ అవ్వండి. మీరు ఎంత స్పష్టంగా ఆలోచించగలిగితే అంత మంచి ఫలితాలు వస్తాయి. మీకు చదువు ఎలా వస్తుంది? కాలేజీలో లెక్చరర్ చెప్పినటువంటి పాఠాన్ని మీరు అర్థం చేసుకుని దాని ప్రకారం జీవిస్తారు. ఇక్కడ అంతే. ప్రేమ నీలిరంగు. మీరు ఆ వ్యక్తి సమూహము, కుటుంబ సభ్యులు కావచ్చు, పక్కవాళ్ళు కావచ్చు, ఎవరిని మీరు ప్రేమించదలుచుకుంటే, ఎవరి మీద మీకు ద్వేషభావం ఉందో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. ఇంటికి వెళ్ళాక మీరు సాధన చేస్తాను అని ఇప్పుడు నా వైపు చూస్తే ఏం లాభంలే. నేను మీకు నేర్పిస్తున్నప్పుడు కనుక మీరు నేర్చుకోగలిగితే మీకు చాలా ఈజీగా ఇంటి దగ్గర కూడా వస్తుంది. అందుకే దీన్ని ఒక పెద్ద ప్రయోగశాల అంటున్నాను నేను. అందులో 1000 కుండీలు ఉన్నటువంటి ప్రయోగశాలలో మీ సహస్రారంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఈనాడు ప్రోధి చెందుతుంది. అంచేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు కళ్ళు మూసుకొని ఆ నీలి రంగు గదిలో ఆ వ్యక్తులు మీరు ఉన్నారు. ప్రేమగా మీ ప్రేమ అంతా అతని మీద వెదజల్లుతున్నారు. మీ హృదయం నుంచి ప్రేమధారలు ఆ వ్యక్తి మీద పడుతున్నాయి. మెల్లిగా ఆ వ్యక్తి నవ్వు ముఖంతో మీ దగ్గరికి వస్తున్నాడు. మీరు కూడా నవ్వు ముఖంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. పరస్పరము ఆలింగన చేసుకుని ఈనాటి నుంచి మన వైషమ్యానాలు పోగొట్టుకుని, మానసిక స్పర్ధలు పోగొట్టుకుని ప్రేమగా ఆనందమయ వాతావరణంలో జీవిద్దాము అని నవ్వుతూ ఆనందంగా ఉండండి. మ్యాజిక్ అంతా రంగులో ఉంది. మొత్తం ఈ మ్యాజిక్ ఆ రంగులో ఉంది. అందుకే భగవంతుని ఎప్పుడు నీలి రంగులో ఊహిస్తాం మనం. ఇంచేతంటే భగవంతుడి దగ్గర నుంచి మనకి ప్రేమ కావాలి. చేత నీకు తెలిసినా తెలియపోయినా నీలి రంగులో ఉన్నటువంటి భగవంతుడిని ఎప్పుడైతే చూస్తావో, గాడ్ ఈజ్ లవ్, ఆ ప్రేమతత్వం నీలో వస్తుంది. తెలిసి చేస్తే తొందరగా వస్తుంది. మెల్లిగా కళ్ళు తెరవకుండా చేతుల్ని మళ్ళీ ఒడిలోకి తెచ్చుకోండి. ఎడమ చెయ్యి కింద ఉండాలి, కుడి చెయ్యి పైన ఉండాలి. నీలిరంగు శ్వాస అంటే మీ లోపలికి నీలిరంగు వెళ్తోంది. మీరు శ్వాస వదులుతున్నప్పుడు నీలిరంగు వదులుతున్నారు అనే భావన చేసుకోండి. ఇది మొదటి ప్రయోగము. ఇది రికార్డ్ అవుతోంది అనుకుంటున్నాను. అంచేత ఈ బిట్ మీలో ఎవరైనా కావాలనుకుంటే ఉచితంగా కాదు, తగు మూల్యము చెల్లించి ఈ సీడీని తీసుకొనవచ్చును. అప్పుడు నేను మీ పక్కనే ఉండి చెప్తున్నట్టు మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను టూకీగా చెప్తున్నాను. ఏ ఒక్క సాధనైనా మీరు కనీసం 20 నిమిషాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ చిన్ముద్రలో కూర్చుని ఆ కిరణ ప్రవాహాలు, ప్రేమ కోసం అయితే నీలిరంగు ప్రవాహము, జ్ఞానము కోసం అయితే పసుపు రంగు ప్రవాహము, రోగ నివారణ కోసము అయితే ఎర్ర రంగు ప్రవాహాన్ని మీరు కనీసము 15-20 నిమిషాల పాటు ప్రసరింప చేయవలసి ఉంటుంది.